కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో రూ. 53.5 లక్షల కోట్ల అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. నేటి బడ్జెట్లోని ప్రధాన ముఖ్యాంశాలు మీకోసం. 1. ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మార్పులు. కొత్త ఐటీ చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. గడువు పొడిగింపు సవరించిన ఐటీ రిటర్నుల రివైజ్డ్ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు పొడిగించారు. టీసీఎస్ తగ్గింపు విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ రేటును 5% నుండి 2%కి తగ్గించారు. టీడీఎస్ మార్పులు విద్య వైద్య అవసరాల కోసం జరిపే చెల్లింపులపై టీడీఎస్ 5% నుండి 2%కి తగ్గింది. 2. ఆరోగ్యం వైద్య రంగం క్యాన్సర్ రోగులకు ఊరట 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది. ఆయుర్వేదం దేశవ్యాప్తంగా 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను ఏర్పాటు చెయ్యనున్నారు. బయోఫార్మా రాబోయే 5 ఏళ్లలో బయోఫార్మా రంగం కోసం రూ. 10,000 కోట్లు కేటాయించారు. 3. మౌలిక సదుపాయాలు రవాణా హైస్పీడ్ రైళ్లు పూణే హైదరాబాద్ బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. మౌలిక వసతులు దేశాభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించారు. సెమీకండక్టర్లు భారత్ను గ్లోబల్ చిప్ హబ్గా మార్చేందుకు సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద రూ. 40,000 కోట్లు కేటాయించారు. 4. ధరల్లో మార్పులు తగ్గేవి చీపర్ పెరిగేవి కాస్ట్లియర్ క్యాన్సర్ మందులు డయాబెటిక్ మందులు విదేశీ మద్యం మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు దేశీయంగా తయారయ్యేవి లగ్జరీ వాచీలు ఈవీ బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ దిగుమతి చేసుకునే కొన్ని ఖరీదైన వస్తువులు చెప్పులు విదేశీ విద్య యాత్రలు. 5. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కేరళ ఒడిషా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత కోసం ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించారు. హైదరాబాదును కలుపుతూ కొత్త హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన లబ్ధి చేకూర్చనుంది.